రైట్. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకి తెచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతా ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే నిన్న నోటీసులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ ఎందుకు తెరపైకి తెచ్చిందనే విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పల్లె రవికుమార్ ఉన్నారు. నమస్తే. నమస్తే. ఏందన్నా మళ్ళొకసారి అంటే నిన్న హరీష్ రావు మాట్లాడినందుకే అనుకోవచ్చా ఈ నోటీసులు? 100% నిజం. మనం 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది. ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మోసము, వంచనను ప్రజలు బాగా అర్థం చేసుకుని ఏ సందర్భం వచ్చినా కూడా వెంటనే ఏదో ఒకటి ఓ విచారణ అనటము, లేకపోతే ఓ కేసు అనటము, అది అనటము, ఇది అనటము, అటువంటి వాటి పేరు మీద దాష్టికం పేరు మీద వేయటం. సేమ్ నిన్న ఎందుకు ఎప్పుడొచ్చింది హరీష్ రావు గారికి సిట్ నోటీస్, విచారణకు రావాలని నోటీస్ ఎప్పుడొచ్చింది? నిన్న మార్నింగు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళు మంత్రివర్గము సింగరేణికి బొగ్గు గనులకు సంబంధించినటువంటి 9 బ్లాక్ని ఏ విధంగా 25 సంవత్సరాల టెండర్ని దక్కించుకోవటం కోసము విత్ ఇన్ ద క్యాబినెట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కొందరు ఎంత ముఖ్యమంత్రి సహా చేసిందో, ఎంత అవినీతి, ఎంత కుంభకోణానికి పాల్పడ్డారో అదంతా కూడా నిన్న ఉదయం హరీష్ రావు గారు సాక్ష్యాలతో సహా వాస్తవాలన్నిటినీ వివరంగా తెలంగాణ సమాజం ముందు పెట్టిండు. నేను ఉదయం 11 గంటలకు మొత్తం వివరంగా పెట్టిండు. అయిపోయా మధ్యాహ్నం కల్లా, సాయంత్రం కల్లా సిట్టు నోటీస్ వచ్చింది. సేమ్ గతంలో కూడా అంతే కదా. హైదరాబాద్ బాధితులకు సంబంధించి నీకు లగచర్ల ఉద్యమము, లగచర్ల బాధితులకు సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతుండగానే కేటీఆర్ గారి మీద ఈ కార్ రేసు సంబంధించి విచారణ అని చెప్పేసి ఇంకోటి ఇదే తప్ప వేరే ఇంకేమీ లేదు. ఖచ్చితంగా వీళ్లకు ప్రజలకు ఇచ్చినట్టు వీళ్ళ దొంగతనాన్ని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే చేతగాని అసమర్థతని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోలేని వైఫల్యాలని కప్పిపుచ్చుకోవటానికి నిన్న బయటపడినటువంటి బొగ్గు కుంభకోణం తంతుని డైవర్షన్ చేయడం కోసం చేసే డైవర్షన్ పాలిటిక్స్, ప్రతీకార రాజకీయాలు తప్ప మరి ఏమీ కాదు. వీటికి ఏం భయపడేది లేదు. టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకత్వము వీటికి ఏది భయపడలేదు. ఇటువంటి వాటిని అన్నిటినీ 25 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ఇటువంటి కుట్రలు, కుతంత్రాలని, దాష్టికాలని చూసింది. వాటన్ని ఎదిరించే ఇవాళ నిటారుగా నిలబడినటువంటిది. విచారణ హాజరవుతాం, బరాబరుగా హాజరవుతారు. దానికి సంబంధించిన న్యాయపరంగా ఎదుర్కొనే న్యాయపరంగా ఎదుర్కోవడంతో పాటు ప్రజాక్షేత్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసే మోసపూరిత రాజకీయాల్ని, దగుల్బాజీ రాజకీయాల్ని, కిరాతక రాజకీయాల్ని, ప్రతీకార రాజకీయాల్ని తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టుడే వదిలిపెట్టేది ఏమీ ఉండదు. అంటే ఇప్పటికే సొంత వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు అని చెప్పి అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దాని గురించి ఏం చెప్తారండి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇవాళ ఈ దేశంలో కొత్త కాదు. ఈ దేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ అని ఉన్నది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది దేశంలో కేంద్ర ప్రభుత్వంలోని నిఘా సంస్థలు, రక్షణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంలో నిఘా సంస్థలు అన్నీ కూడా అధికారికంగానే ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. దీనికి సంబంధించి 2005 ఆ ప్రాంతంలో పార్లమెంటులోనే పెద్ద సమస్య, పెద్ద ఆందోళన జరిగింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో పార్లమెంట్లోనే ఆందోళన జరిగినాయి, సాక్షాత్ పార్లమెంట్లోనే. ఇవాళ నిఘా సంస్థలు చేసేటటువంటి పని ప్రభుత్వంలోని పోలీస్ నిఘా వ్యవస్థ చేసేటటువంటి పని. వాళ్ళ అవసరం కోసము తీవ్రవాద కార్యక్రమాలు ఉంటాయి, నీకు యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, రకరకాల కార్యక్రమాల్ని నిఘా వ్యవస్థ ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ ఉన్నదే అందుకు నిఘా వ్యవస్థ చేస్తుంది. అందులో భాగంగా చేస్తుంది. ఇవాళ చెప్పండి, ఇవాళ ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తలేదా చెప్పమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పండి. ఇవాళ ఎంతమంది స్వయంగా చాలా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు కదా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని. ఎందుకు తెలీదా చెప్పమని చెప్పండి. ముఖ్యమంత్రి గారిని చెప్పమని చెప్పండి. మేము ఫోన్ ఒక్కరి ట్యాప్ చేస్తలేమని చెప్పండి. ఫోన్ ట్యాప్లు అనేది ప్రభుత్వాలు చేసేటటువంటి పని వాళ్ళు చేస్తుంటారు, పోలీసులు చేస్తుంటారు. దానికి ముఖ్యమంత్రికి, కేసీఆర్కి ఏం సంబంధము, హరీష్ రావు గారికి ఏం సంబంధము, కేటీఆర్ గారికి ఏం సంబంధము? రాజకీయం కోసం చిల్లర వ్యవహారం చేయడం, చౌకబార్ రాజకీయం కోసం ఏమైనా మాట్లాడతారు. అది ప్రతిపక్ష నాయకుల్ని, వీళ్ళ ప్రజల పక్షాన ప్రశ్నించేటటువంటి వాళ్ళని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి 420 హామీలని నెరవేర్చడానికి చేతగాక వాటిని
ప్రజలు ఇవాళ తిరగబడ్డారు, ప్రశ్నిస్తున్నారు, తరుముతున్నారు కాబట్టి దాన్ని డైవర్షన్ చేయటం కోసం ఇవాళ చేసేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే తప్ప ప్రతీకార రాజకీయాల్లో భాగమే తప్ప ఇవేమీ కాదు. వీటన్నిటిని బరాబర్గా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. లేదా ఇక ఈ గతం నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే విచారణలు కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పుడు అసలు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుంది, దీని మీద నిజ నిర్ధారణ అనేది ఎప్పుడు బయటపడుతుంది, ప్రజలకు ఎప్పుడు తెలుస్తుంది? నిజ నిర్ధారణ కానీ వాస్తవాలు కానీ బయటపడేది ఏమీ లేదు, ఏమీ కాదు. వాళ్లకు తెలుసు ఈ పేరు మీద కాలయాపన చేయటము, వీళ్ళు చేసేటటువంటి దాష్టికము ఇప్పుడు ఎందుకు వచ్చింది? బొగ్గు కుంభకోణం బండారం బయటపడింది కాబట్టి దానికి సంబంధించి హరీష్ రావు గారు బాజాప్తా వాస్తవాలని సాక్ష్యాలతో సహా విడమర్చి చెప్పింది కాబట్టి వెంటనే ఆయనని వేధించాలి, ప్రతీకారం చేయాలి. అంతే తప్ప 3 ఏళ్ళు ఏదో ఒక పేరు మీద ఇదే జరుగుతుంటుంది, ఇదే జరుగుతుంటాయి. 2 ఏళ్ళు అట్లనే జరిగింది కదా. 2 ఏళ్ళు ఏంది విద్యుత్ కుంభకోణం అన్నారు, విద్యుత్ ఒప్పందాలు అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఈ కార్ రేస్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఆ పేరు మీద ఈ పేరు మీద. అసలు కుంభకోణాలు వీళ్ళు చేస్తున్నటువంటి కుంభకోణాలని దోపిడిని డైవర్షన్ చేయటం కోసమే చేసేటటువంటి ఇవన్నీ వ్యవహారాలు. వీటన్నిటిని ప్రజాక్షేత్రంలోనే అంతిమంగా తేలుతాయి. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం, భయపడేది ఏమీ లేదు. ఫైనల్గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? బరాబర్గా మీకు చేతనైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. మీకు నిజాయితీ ఉంటే ప్రజలకు మీరు 420 హామీలు ఇచ్చారు, వాటిని నెరవేర్చండి. అది కాకుండా ఆ నెరవేర్చే చేతగాక ఇంకా ప్రజల్ని హైడ్రా పేరు మీదను, మూసి పేరు మీదను, ఇంకో పేరు మీదను పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారు, మధ్య తరగతి ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు. వాటిని ప్రశ్నించేటటువంటి వాళ్ళని గొంతు నొక్కాలనుకుంటే ఆ గొంతులు ఇంకా రెట్టింపుగా లేస్తాయి, ఇంకింత సమర్థవంతంగా శక్తివంతంగా ప్రశ్నిస్తాయి అన్నది రేవంత్ రెడ్డి గారు గమనించాలని చెప్పదచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.